కోఆర్డినేట్ జియోమెట్రీ గురించి నేర్చుకుందాం. ఓకే, సో దాంట్లో మనం పాయింట్స్ గురించి, డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ గురించి, ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2 పాయింట్స్ అండ్ సక్షన్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. ఓకే, సో పాయింట్ అంటే ఏంటి? సో నేను ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇది ఒక పాయింట్. ఓకే, ఇది ఒక పాయింట్. ఓకే, సో నేను బ్లాక్ బోర్డ్ మీద సమ్ పాయింట్స్ మార్క్ చేశాను. ఓకే, ఇప్పుడు మార్క్ చేసి నేను ఇప్పుడు ఈ పాయింట్ని రెఫర్ చేస్తున్నాను అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తాను? దానికి ఏదో ఒక అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ ఇస్తే వీళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను ఆ అడ్రస్ చెప్తే పర్టికులర్గా ఆ పాయింట్ దగ్గరికి వెళ్తారు. ఓకే, అడ్రస్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమింగ్ ఇవ్వాలి. ఓకే, నేమింగ్ ఇస్తారు పాయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్ అండ్ సి పాయింట్, డి పాయింట్. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను సి పాయింట్ గురించి మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా మీ ఐ వచ్చి సి పాయింట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ సి పాయింట్ ఎక్కడుందో పెట్టమంటే ఎలా పెడతారు? ఓకే, పెట్టలేరు కదా. సో అలా కాకుండా దానికి ఒక రెఫరెన్స్ ఇచ్చామనుకోండి, అంటే అడ్రస్ ఇచ్చామనుకోండి, ఈజీగా పెట్టచ్చు. ఓకే, మన ఇంట్లో హాల్లో కిటికీ ఉందనుకోండి, సో కిటికీ ఎక్కడుందని చెప్తే ఏం చెప్తారు? అది మన ఫ్లోర్ నుంచి ఒక 4 feet హైట్లో ఉంది, వాల్ నుంచి ఒక 3 feet డిస్టెన్స్లో ఉంది, అలా ఎలాగో చెప్తారు. ఏది రెఫరెన్స్ తీసుకున్నారు మీరు? అక్కడ వాల్ రెఫరెన్స్ తీసుకున్నారు, కింద ఫ్లోర్ రెఫరెన్స్ తీసుకున్నారు. ఓకే, ఈ రెండింటిని బట్టి మీరు కిటికీ యొక్క లొకేషన్ చెప్తారు. అలానే సో ఈ ప్రతి ఒక్క పాయింట్కి లొకేషన్ చెప్పడానికి మనం ఒక రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఒక రెఫరెన్స్ రాశాను. ఓకే, సో ఇది ఒక రెఫరెన్స్ లైన్ ఎక్స్ అనుకుంటున్నాను, ఇది ఒక రెఫరెన్స్ వై అనుకుంటున్నాను, అంటే ఇది రెఫరెన్స్ డేటా పాయింట్ అనమాట. సో నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఈ యొక్క రెండిటి యొక్క రెఫరెన్స్ లైన్ బట్టి ఆధారంగా చెప్తున్నాను అనుకోండి, అప్పుడు మనము ఈ పాయింట్స్ని ప్రతి ఒక్కసారి లొకేట్ చేయొచ్చు. కాకపోతే ఈ రెఫరెన్స్ డేటా అనేది మనం దగ్గర ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్ చేసుకుందాం. ఫిక్స్ చేసుకొని సో ఇది అనేది 0 పాయింట్గా డిఫైన్ చేసుకున్నాం అనమాట. అంటే సో ఇది నెగిటివ్ యాక్సెస్ కూడా వస్తుంది యాక్సెస్కి. ఓకే, అలానే ఇలా నెగిటివ్ యాక్సెస్ అంటే ఇది నెగిటివ్ ఎక్స్, ఇది నెగిటివ్ వై సైడ్. ఓకే, సో ఇది 0 తీసుకున్నాం అనమాట డేటా. ఓకే, సో ఇటు సైడ్ వచ్చి మనం పాజిటివ్ ఎక్స్ డిస్టెన్స్గా తీసుకుంటాము, ఇటు సైడ్ మనం పాజిటివ్ వై డిస్టెన్స్గా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఫీట్స్లో డిస్టెన్స్ రాసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఒక 1 feet, ఇది ఒక 2 feet. ఓకే, ఇది ఒక 3 feet, ఇది 4 feet, ఇది 5 feet, అలా తీసుకుంటూ వెళ్తాం. అలానే వై సైడ్ కూడా మనం డిస్టెన్స్ రాస్తాం. 1 feet, 2 feet, 3 feet. సో ఇప్పుడు ఈ పాయింట్ లొకేట్ చేయాలంటే ఎలా లొకేట్ చేస్తామంటే, దీన్ని మనం ఫస్ట్ వచ్చి ఎక్స్ కోఆర్డినేట్ రాస్తాము, సెకండ్ వచ్చి వై కోఆర్డినేట్ రాస్తాం. ఓకే, పాయింట్కి ఒక నేమ్ ఇస్తాం, ఆ నేమ్ పేరు డి, దాని యొక్క కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ రాస్తాం. అంటే ఇది సో మనం అన్నాను కదా, అంటే గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉందనేది వై డిస్టెన్స్ కింద వస్తుంది అనమాట. మీ పక్క వాల్ నుంచి దాని కదా, ఇంట్లో వాల్ నుంచి ఎంత డిస్టెన్స్ అనేది ఎక్స్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇలా రాసేటప్పుడు రెఫరెన్స్గా మనం ఫస్ట్ ఎక్స్ డిస్టెన్స్ రాస్తాం, తర్వాత వై డిస్టెన్స్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఈ వై యాక్సిస్ నుంచి 2 meters డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఓకే, 2 feet డిస్టెన్స్ అన్నాను కదా, 2 feet డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. సో అప్పుడు డి పాయింట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాస్తాను కదా, సో ఎక్స్ వచ్చి 2 అవుతుంది, వై రాస్తాను చూడండి ఇక్కడ మళ్ళీ నీకు. ఓకే, వై వచ్చి ఇది కూడా 2 feetలో ఉందనుకోండి, తర్వాత వై రాస్తాను అనమాట 2 అని. సో ఇప్పుడు నేను డి పాయింట్ 2,2 అని రాశానంటే ఈ రెఫరెన్స్ XY ప్లేన్ నుంచి ఇది ఎక్స్ డిస్టెన్స్ 2 feetలో ఉంది, వై డిస్టెన్స్ 2 feetలో ఉంది. అంటే ఇప్పుడు నేను మళ్ళీ చెరిపేశాను అనుకోండి, నేను జస్ట్ x2,2 అని ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్గా మీరు ఈ పాయింట్ మార్క్ చేసేస్తారు అనమాట. అంటే దానికి ఒక లొకేషన్ ఇవ్వడం అనమాట పాయింట్ అంటారు, దాన్నే పాయింట్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఈ పాయింట్ ఎక్కడ ఉంది చూడండి, ఈ పాయింట్ వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది? ఆల్మోస్ట్ ఎక్కడో 3.2 or 3.2 డిస్టెన్స్లో ఉంది. ఓకే, సో ఇది 3.2 అనేది ఎక్స్ అవుతుంది. సో వై అనేది చూసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ లైక్ 4+లో ఉంది. ఓకే, సో 4 feetలో ఉంది, ఇలా రాస్తాను అనమాట. ఓకే, సో వై డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ రాయాలి, ఫస్ట్ వచ్చి ఎక్స్ తర్వాత వై రాస్తాం అడ్రస్. ఓకే, దీన్ని పాయింట్ అంటారు. ఓకే, మనం ఇప్పుడు ఒక 2 పాయింట్స్ తెలిస్తే ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కుంటారో చూద్దాం. ఓకే, సో నేను ఒక రెఫరెన్స్ లైన్ రాస్తాను ఎక్స్ వై. ఓకే, ఇక్కడ నేను 2 points మెన్షన్ చేస్తాను. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, ఈ పాయింట్ని నేను ఏ అనుకుంటున్నాను. ఓకే, సో పాయింట్ ఏ అనేది x1, y1 అనుకుంటున్నాను. అంటే ఇది y యాక్సిస్ నుంచి x1 డిస్టెన్స్లోను,
ఎక్స్ నుంచి y1 డిస్టెన్స్లోనే ఉంటుంది. ఓకే, సో నేను ఇంకో పాయింట్ రాస్తాను. ఆ పాయింట్ బి పాయింట్ అనుకుంటున్నాను. ఇది x2, y2 అనే డిస్టెన్స్ రాస్తాను. ఓకే, సో ఇది ఇంకో పాయింట్. ఓకే, సో నాకు ఇప్పుడు ఈ 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ కావాలి. ఓకే, సో అలా డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. ఓకే, సో నాకు ఈ డిస్టెన్స్ కావాలి. ఓకే, సో మనకి ఏమేమి తెలుసో ఇచ్చారో ఫస్ట్ అవి మార్క్ చేసేద్దాం. ఓకే, సో ఏ పాయింట్ వచ్చి ఇక్కడ y యాక్సిస్ నుంచి x1 డిస్టెన్స్లో ఉంది. సో మనం ఇచ్చిన డేటాని ఫస్ట్ మార్క్ చేసేద్దాం. ఓకే, ఇది వచ్చి x1 డిస్టెన్స్, రైట్. అలానే సో ఈ ఫ్రమ్ ది x యాక్సిస్ నుంచి y1 డిస్టెన్స్లో ఉంది ఈ పాయింట్. ఓకే, అది కూడా రాసేద్దాం. ఓకే, సో ఈ డిస్టెన్స్ వచ్చి x1, ఈ డిస్టెన్స్ వచ్చి y1 పాయింట్. ఓకే, సిమిలర్గా మనం ఈ పాయింట్ కూడా ఉంది కదా మనకి, ఈ పాయింట్ కూడా రాసేద్దాం. ఓకే, ఈ డిస్టెన్స్ y2 కదా, ఈ పాయింట్ ఏంటి x2 y2 పాయింట్ కదా. సో ఇది y2 డిస్టెన్సు, ఇది x2 డిస్టెన్స్. ఓకే, సో మనకి ఇవి తెలుసు. మనకి ఏం కనుక్కోవాలి, ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకే, మనం అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ గీస్తాం. ఓకే, చూడండి నేను ఇట్లా గీస్తాను. సో ఇట్లా ఒక లైన్ గీస్తాను ప్యారలల్గా. ఓకే, సిమిలర్గా ఈ బి పాయింట్ నుంచి ఈ ప్యారలల్ టు ఈ వై యాక్సిస్కి ఇంకొక లైన్ గీస్తాను. ఓకే, ఓకే, ఇప్పుడు నేను ఈ 2 జాయిన్ అయిన పాయింట్ని సి పాయింట్ అంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. ఎందుకంటే ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది ఇప్పుడు 90 degrees కాబట్టి మనం రెండింటికి ప్యారలల్గా రాసాం కదా. ఇది ప్యారలల్గా ఎక్స్ యాక్సిస్ గీసాము, ఇది ప్యారలల్గా వై యాక్సిస్ గీసాం కాబట్టి సో ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏసిబి అనేది ఒక 90 degrees ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏబి అనేది డిస్టెన్స్ కావాలి, రైట్. సో ఏబి డిస్టెన్స్ ఎట్లా కావాలనుకుంటే మనకి ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ బీసీ డిస్టెన్స్ తెలిస్తే ఏబి డిస్టెన్స్ కనుక్కోవచ్చు, పైథాగరస్ థీరం వాడి కనుక్కోవచ్చు. సో ఇప్పుడు బీసీ డిస్టెన్స్ ఎంత అవుతుంది చూడండి, క్లియర్గా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ పాయింట్ y2 కాబట్టి ఇది పాయింట్ y2 డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు y2 డిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కావాలి. సో ఇక్కడ పాయింట్ అంటే ఏంటి, ఇది ఈక్వల్ ఇంటూ ఈ పాయింట్ దగ్గర ఉంది కదా కోఆర్డినేట్స్. ఓకే, సో ఇది వచ్చి y1 డిస్టెన్స్ అవుతుంది కదా. సో ఇది మొత్తం y2 డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు y1 డిస్టెన్స్. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలంటే ఏమవుతుంది, y2 మైనస్ y1 అవుతుంది, రైట్. y2 మైనస్ y1 అవుతుంది. ఓకే, అలానే ఈ ఎక్స్ సైడ్ చూసుకుని ఇది మొత్తం x2 డిస్టెన్స్, ఇది x1 డిస్టెన్స్. ఓకే, సో మనకి ఇక్కడ నుంచి ఏం చివరు రావాలంటే ఏమొస్తుంది, x2 మైనస్ x1 అవుతుంది. ఓకే, సో మనకి ఏసీ అనేది x2 మైనస్ x1, బీసీ అనేది y2 మైనస్ y1. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనం ఏసిబి ట్రయాంగిల్ నుంచి పైథాగరస్ థీరం వాడతాం. పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ అంటే ఏబి. ఓకే, ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అదర్ 2 స్క్వేర్ సైడ్స్, రైట్. సో ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, అది జస్ట్ వస్తాను చూడండి. ఓకే, అంటే ఇప్పుడు హైపోటెన్యూస్ ఇస్ ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్స్ ఏంటి, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో మనకి ఇప్పుడు ఏబీ కావాలంటే ఏం చేస్తాం, స్క్వేర్ రూట్ చేస్తాం. బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి ఏబీ ఉంటుంది, రైట్ సైడ్ స్క్వేర్ రూట్ అలానే ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో ఏసీ అంటే ఎంత డిస్టెన్స్, x2 మైనస్ x1. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, సో 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ మనం ఏదైనా కనుక్కోవచ్చు. వాటి యొక్క కోఆర్డినేట్స్ x2 మైనస్ x1 చేసి హోల్ స్క్వేర్ చేసి ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ చేసి స్క్వేర్ రూట్ చేస్తే ఆ 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ఒక 4 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 4 పాయింట్స్ ఒక స్క్వేర్ యొక్క 4 కార్నర్స్ అని ప్రూవ్ చేయమని చెప్పాడు అనమాట. ఓకే,
ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్క్వేర్ తీసుకుందాం. ఓకే, సో ఇచ్చిన డేటాని ఫస్ట్ తీసేసుకుంటే మనం ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకున్నాం. ఓకే, ఇచ్చిన డేటాని రాసేస్తే సగం పని అయిపోతుంది ఫస్ట్ ఎప్పుడు ఏ ప్రాబ్లం అయినా కూడా. ఓకే, సో మనకి ఒక స్క్వేర్ లాంటి ఏబిసిడి అనేది 4 పాయింట్స్ ఇచ్చాడు. ఓకే, సో ఇది స్క్వేరా కాదా ఈ 4 పాయింట్స్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ఇప్పుడు మనకి స్క్వేర్ అయితే కండిషన్ ఏంటి? సో 4 యొక్క సైడ్స్ సేమ్గా ఉండాలి. ఓకే, ఏబి, బిసి, సిడి, డిఏ అన్నీ సేమ్గా ఉండాలి. ఓకే, అలా సేమ్గా అయినంత మాత్రాన స్క్వేర్ అవుతుంది అవ్వదు. ఎందుకంటే ట్రిపుజాయిడ్స్ అనేవి వచ్చాయనుకోండి, ఈ డయాగ్నల్ వచ్చి క్లోజర్గా తీసుకొని వచ్చాయనుకోండి, అది స్క్వేర్ అవ్వదు. ఓకే, అన్నిటి మధ్య కూడా 90 degrees యాంగిల్ ఉండాలి. సో దానికి కండిషన్ ఏంటంటే ఏసీ డిస్టెన్స్, బీడీ డిస్టెన్స్, ఈ డయాగ్నల్స్ కూడా సేమ్గా ఉండాలి. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అయిందనుకోండి, అది స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్స్ ఏమైనా ప్రూవ్ చేయాలంటే అన్ని యొక్క డిస్టెన్సెస్ సేమ్ ఉన్నాయి. ఫస్ట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అని చూపించాలి. ఇంకొకటి వచ్చి డయాగ్నల్స్ అంటే ఏసీ ఈక్వల్ టు బీడీ అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇది ఒక స్క్వేర్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు 2 పాయింట్స్ మధ్య మనం పాయింట్స్ వచ్చాయి కదా, ఇక్కడ 2 పాయింట్స్ మధ్య మనం డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మీరు ఫార్ములాస్, డిస్టెన్స్ ఫార్ములాస్ ఏ ఫార్ములా అయినా కూడా బైహార్ట్ చేయడానికి ట్రై చేయకండి. ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక తప్పదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా అంటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అన్నిటికీ బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు డిస్టెన్స్ ఫార్ములా మనం ఇప్పుడే డెరైవ్ చేసాం. ఎలా డెరైవ్ చేసాము? సో 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, సో 2 పాయింట్స్ని జాయిన్ చేసిన తర్వాత మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేసుకుందాం. ఓకే, సో ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేసుకుందాం, గుర్తుంది కదా. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ ఏ అనుకున్నాము, రెండో పాయింట్ బి అనుకున్నాం. మీరు అంతా ఇది లెస్సర్ దాన్ 30 secondsలో వేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు x1 y1 అనుకున్నాం. ఓకే, రెండో పాయింట్ x2 y2 అని అనుకున్నాం. ఓకే, సో ఈ థర్డ్ పాయింట్ సి అని అనుకుందాం. సో బీసీ అని ఎట్లా వస్తుంది? ఏదైనా రెఫరెన్స్ చూసుకుంటే ఈ మొత్తం y2 డిస్టెన్స్ నుంచి ఈ y1 డిస్టెన్స్ అలా రాసుకున్నాం. సో బీసీ అనేది y2 మైనస్ y1 అయింది. అలానే ఏసీ అనేది x2 మైనస్ x1 అయింది. ఓకే, సో మనం ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే హైపోటెన్యూస్ కనుక్కోవాలి. సో పైథాగరస్ థియరం వాడితే ఏబీ స్క్వేర్ అనేది ఏమవుతుందంటే, సో ఇట్ ఈస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఏబీ కావాలంటే స్క్వేర్ రూట్ కనుక్కుంటాం, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు అన్ని డిస్టెన్స్ కనుక్కుందాం. ఫస్ట్ ఏబీ డిస్టెన్స్ కనుక్కుందాం. ఓకే, ఏబీ డిస్టెన్స్ ఎలా అనుకుంటాం? స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే, సో ఏ పాయింట్ బి పాయింట్ x2 మైనస్ x1 అంటే బి మైనస్, సో 4 మైనస్ 1. ఓకే, సింపుల్, 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ 1 అంటే 2 మైనస్ 7 హోల్ స్క్వేర్. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 3 కదా, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 మైనస్ 7 అంటే ఎంత? మైనస్ 5. ఓకే, మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే 25. ఓకే, సో 25 ప్లస్ 9 ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 34 కదా. అలానే బీసీ డిస్టెన్స్ కనుక్కున్నా కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 34 వస్తుంది. ఓకే, అలానే సిడి కనుక్కున్నా కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 34 వస్తుంది. అలానే డిఏ కనుక్కున్నా కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 34 వస్తుంది. సో అన్నీ వచ్చాయి. ఇప్పుడు మనం డయాగ్నల్స్ చెక్ చేయాలి. అలానే సో ఇప్పుడు ఏసీ డయాగ్నల్ చేద్దాం. ఓకే, ఏసీ ఎట్లా అనుకుంటాం? స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఏ పాయింట్ టు సి పాయింట్. ఓకే, -1 -1. ఓకే, సో -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -7, రైట్? సో -1 -7 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్, అలానే -1 -7 అంటే -8 స్క్వేర్ అంటే 64. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 68 వచ్చింది. ఓకే, అలానే మనం ఇంకొక డయాగ్నల్ ఉంది కదా, ఇది ఏసీ కనుక్కున్నాం. అలానే బీడీ డయాగ్నల్ కనుక్కుంటే సో అది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 68 వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఇది ఒక స్క్వేర్ అని ప్రూవ్ చేసాం. నౌ విల్ సీ సమ్ ఈక్వి డిస్టెంట్ ప్రాబ్లమ్. ఓకే, సో ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏం ఇచ్చాడు? ఫైండ్ రిలేషన్ బిట్వీన్ ది XY. ఓకే, రిలేషన్ బిట్వీన్ ది XY కోఆర్డినేట్స్ సచ్ దట్ ది పాయింట్ XY ఈజ్ ఈక్వలీ డిస్టెంట్ ఫ్రమ్ ది పాయింట్ 71 అండ్ 35. ఓకే, సో 2 పాయింట్స్ ఇచ్చాడు. 2 పాయింట్స్ నుంచి ఈక్వలీ డిస్టెన్స్గా ఎన్ని పాయింట్లు ఉంటాయి? దేర్ ఆర్ ది ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో ఎలానో చెప్తాను చూడండి. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్కి 2 పాయింట్స్ మార్క్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇది ఒక పాయింట్ అనుకుందాం, ఇది 35 పాయింట్. ఓకే, సో ఇంకొక పాయింట్ వచ్చి ఇది 71 పాయింట్. ఓకే, సో ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ నేను ఈ 2 పాయింట్స్ని లైన్తో జాయిన్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఈ 2 పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఫస్ట్ మనకు తెలిసిన పాయింట్ వచ్చి ఒకటి ఉంటుంది, మిడ్ ఆఫ్ దిస్ పాయింట్ అనేది రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఏ అనుకుంటే, ఈ పాయింట్ బి అనుకుంటే, ఈ పాయింట్ మిడ్ పాయింట్ అనుకుంటే ఏఎం డిస్టెన్స్ ఎంబీ డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది మిడ్ పాయింట్ కాబట్టి. సో ఇది మనకు ఒక మిడిల్ పాయింట్ అనేది ఒకటి ఈక్వల్ డిస్టెన్స్. ఇంకెన్ని పాయింట్లు ఉండొచ్చు? సో నీకు ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నాను చూడండి. ఓకే, కొన్ని పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్తాను చూడండి. సో ఇది పాయింట్ నుంచి ఇక్కడికి, అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండొచ్చు. సో ఇది కాదు, మేబీ వస్తాయన్నమాట. సో చాలా పాయింట్స్ ఆ విధంగా మనం అటు ఇటు మార్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చాలా పాయింట్లు ఈ రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. అతను ఏమడుగుతున్నాడంటే, ఈ విధంగా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే ఒక లైన్ ఫామ్ అవుతుంది. లైన్ ఫామ్ అవుతుందో లేదా దాని యొక్క ఈక్వేషన్ అనుకోమన్నాడు. అంటే XYకి ఒక రిలేషన్ వస్తుంది అనమాట. అంటే ఆ రిలేషన్స్తో చేసిన పాయింట్స్ మొత్తము ఈ 2 పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్తో ఉంటాయి అని అర్థం. ఓకే, అర్థమైందే. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ ఎనీ పాయింట్, ఓకే, ఒక పాయింట్ P తీసుకుందాం. ఆ P పాయింట్ అనేది XY అనుకుందాం. ఓకే, సో ఈ XY అనేది ఈ రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. సో మన కండిషన్ ఏంటి? ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి అంటే AP అనేది ఈ డిస్టెన్స్ ఈక్వల్ అవ్వాలి, PB డిస్టెన్స్కి ఈక్వల్ అవ్వాలి. అదే కదా కండిషన్, ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలంటే. ఓకే, సో ఏ పాయింట్ అనేది 35, ఓకే, B పాయింట్ అనేది 71. ఓకే, జస్ట్ రాసాయండి. ఓకే, సో ఇక్కడ AP కనుక్కుందాం. ఓకే, సో AP అంటే ఈ పాయింట్ ఈ డిస్టెన్స్ ఎలా రాస్తాము? మనకు తెలుసు, x2 - x1 రాసి హోల్ స్క్వేర్ చేస్తాము, అలానే y2 - y1 రాసి హోల్ స్క్వేర్ చేస్తాం. సో సింపుల్గా రాస్తాను చూడండి, x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ రాస్తాం. ఓకే, సో AP ఈ 2 డిస్టెన్స్లు ఈక్వల్. ఓకే, వాటి స్క్వేర్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా, ఎందుకంటే డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ రాయాలి, మళ్ళీ స్క్వేర్ రూట్ రాయడం ఎందుకు? సో 2 సైడ్ నుంచి మనం స్క్వేర్ చేసుకుందామంటే, సో ఈ డిస్టెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆబ్వియస్లీ ఈ డిస్టెన్స్ స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ పోతుంది, సింప్లిఫికేషన్ కోసం అంతే. ఓకే, మీరు ఇక్కడ స్క్వేర్ రూట్ పెట్టినా ఇక్కడ స్క్వేర్ రూట్ పెట్టినా ఎనీహౌ బోత్ సైడ్ హోల్ స్క్వేర్ చేస్తే ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో అలానే ఇప్పుడు ఈ Pకి Bకి డిస్టెన్స్ రాసాను అనుకోండి. సో 7 - x అని రాసుకోవచ్చు, x - 7 అని రాసుకోవచ్చు, ఏం కాదు, ఎందుకంటే ఎటు వస్తుంది, హోల్ స్క్వేర్ చేస్తాం కాబట్టి పాజిటివ్ నెంబరే వస్తుంది. 7 - x హోల్ స్క్వేర్ ప్లస్ 1 - y హోల్ స్క్వేర్, రైట్? సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఇంకా. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే a - b హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా. సో ఇట్స్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ ఇస్ 9 మైనస్ 2 × 3 × x, రైట్? ప్లస్ సో y స్క్వేర్, ఇది 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2 × 5 మైనస్ 2 × 5 × y. ఓకే, దట్ మస్ట్ బి ఈక్వల్ టు హియర్ a స్క్వేర్ అంటే 49 ప్లస్ x స్క్వేర్ మైనస్ 2 × 7 × x. ఓకే, సిమిలర్లీ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 × 1 × y. ఓకే, ఈ ఈక్వేషన్ సింప్లిఫై అయిపోయి ఇట్ విల్ కమ్ యాజ్ x మైనస్ y ఈక్వల్ టు 2 అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన XY మధ్య రిలేషన్షిప్ కనుక్కున్నాం. ఓకే, పాయింట్స్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ x = 1 అని పెట్టాం అనుకోండి, ఈక్వేషన్లో y ఎంత వస్తుంది? y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? x = 1 పెడితే y ఎంత వస్తుంది? ఓకే, y ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. అలానే x = 0 పెట్టారు అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు -2 వస్తుంది. అలాగే ఇన్ఫినిటీ పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ 2 పాయింట్స్కి ఈక్వల్లీ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి, ఆ రెండు మధ్య XY మధ్య రిలేషన్షిప్ కావాలంటే x - y = 2 అని అర్థం వస్తుంది. ఓకే, సెక్షన్ ఫార్ములా అంటే ఏంటో చెప్తాను. ఓకే, 2 పాయింట్స్ ఉన్నాయి, ఆ 2 పాయింట్స్ ఏంటంటే x1 y1 అనేది ఒక పాయింట్, x2 y2 అనేది 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో AB అనేది ఈ రెండింటిని జాయిన్ చేసేటటువంటి ఒక లైన్. ఓకే, సో ఇక్కడ P(xy) అనే పాయింట్ ఈ AB లైన్ని m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే,
సో అంటే అర్థం ఏంటి, ఇప్పుడు రెండు పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ బి ఉంది. ఓకే, సో ఏబి అనేది ఈ రెండింటి యొక్క జాయినింగ్ లైన్. ఓకే, సో ఇక్కడ పి అనే ఒక పాయింట్ ఈ లైన్ని M1:M2 రేషియోలతో డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 1:1 రేషియో డివైడ్ చేయడం అంటే ఏంటి, సో ఏపీ డిస్టెన్స్ అనేది పిఈబి డిస్టెన్స్గా సేమ్ అనమాట. ఓకే, అంటే మిడిల్లో ఉంటుంది పాయింట్ కదా. అలానే ఇప్పుడు 2:1 రేషియోతో డిస్టెన్స్ చేయడం ఏంటంటే ఏ నుంచి పీకి డిస్టెన్స్ వచ్చి 2 ఉంటే పి నుంచి బికి డిస్టెన్స్ 1 ఉంటుంది. దాన్ని 2:1 రేషియోతో అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏ కోఆర్డినేట్ సెల్స్, బి కోఆర్డినేట్ సెల్స్, మనం ఈ పీ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి 2 పాయింట్స్ ఇస్తాం. ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్, అది x1 y1, ఇంకొక పాయింట్ బి పాయింట్ x2 y2. ఈ రెండుని జాయినింగ్ చేసేటటువంటి లైను ఏబీ లైను. సో పీ పాయింట్ అనేటువంటిది ఏబీ లైన్ని M1:M2 రేషియో తోటి డివైడ్ చేస్తాం అనమాట. అంటే ఏపీ బై పీబీ అనేది M1:M2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏ పాయింట్ బి పాయింట్ మార్క్ చేసాం, మనం ర్యాండమ్గా ఒక పీ పాయింట్ మార్క్ చేసాం, అది M1:M2 అనేది డివైడ్ చేస్తున్నాం రాసాం. సో ఇది ఏబీ లైన్ అనేది రెడ్ కలర్తో హైలైట్ చేశాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు మనం డెరైవ్ చేసాం కదా, ఇప్పుడు ఏపీ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఎలా డెరైవ్ చేసాము, మనం ఈ పాయింట్ నుంచి ప్యారలల్ లైన్ ఎక్స్తో ఒకటి రాసాము. అలానే ఈ పీ పాయింట్ నుంచి వైగా ఒక ప్యారలల్ టు వై యాక్సిస్గా ఒక లైన్ గీసాము. ఓకే, అలానే గీసి క్యూ పాయింట్గా డినోట్ చేస్తాను ఇక్కడ. ఓకే, అలానే ఇలా మనం ఇక్కడ ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్గా ఒక లైను, ప్యారలల్ టు ది వై యాక్సిస్గా అనదర్ లైన్ రాసి ఆర్ అనే పాయింట్గా డినోట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనకి మళ్ళీ అదేవిధంగా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఓకే, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏ డిస్టెన్స్కు, ఈ ఏక్యూ డిస్టెన్సు, ఈ పీక్యూ డిస్టెన్సు, పిఆర్ డిస్టెన్సు, బిపిఆర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాం. ఓకే, సో ఏక్యూ డిస్టెన్స్ కావాలంటే ఎలా వస్తుంది. ఓకే, సో క్యూ అనేది పి అనేది వర్టికల్ అంటే ప్యారలల్ టు ది వై యాక్సిస్. ఓకే, సో ఇక్కడ కోఆర్డినేట్ చూస్తే ఎక్స్ డిస్టెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ వచ్చి ఎక్స్ డిస్టెన్స్ ఉంది. అంటే క్యూ పాయింట్ వై యాక్సిస్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. అలానే ఏ పాయింట్ ఈ వై యాక్సిస్ నుంచి x1 డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఇది అంటే x1 పాయింట్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు x1 అవుతుంది, అంతే కదా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు x1 అవుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు x అయింది, ఇక్కడి నుంచి వరకు x1 అయింది. సో ఇది వచ్చి x మైనస్ x1 అవుతుంది. అలానే ఇది y పాయింట్, y మైనస్ ఇక్కడ వరకు y1 కాబట్టి ఇది y మైనస్ y1 అవుతుంది. ఓకే, సిమిలర్గా ఈ పాయింట్ వచ్చి x2 కదా, ఇది x2 y2 పాయింట్ కదా. సో ఇది x2 పాయింట్ అవుతుంది, x2 డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ వరకు అంటే x తీసేయాలి, ఇక్కడ వరకు x డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x డిస్టెన్స్ కదా. సో x2 నుంచి x తీసేయాలి. ఓకే, అలానే y2 మైనస్ y అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏం ట్రయాంగిల్స్ ఉన్నాయి అవి? ఓకే, ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ చూడు, ఏక్యూపీ అనేది ఒక ట్రయాంగిల్, ఏక్యూపీ అనేది ఫస్ట్ ట్రయాంగిల్. సెకండ్ ట్రయాంగిల్ పిఆర్బి అనేది సెకండ్ ట్రయాంగిల్. ఓకే, సో ఈ 2 ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎలా అవుతాయి? సో ఇది ఒక లైన్కి, ఈ 2 హారిజంటల్ లైన్స్కి ఒకటే యాంగిల్, స్ట్రైట్ లైన్కి ఒకటే యాంగిల్ ఉంటుంది కాబట్టి ఈ యాంగిల్ సేము. సో ఇది 90 డిగ్రీస్ సేమ్. ఓకే, సో ఏఏ అంటే 2 యాంగిల్స్ ఏమైతే థర్డ్ యాంగిల్ కూడా సేమ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. వాటి కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, వాటి కరస్పాండింగ్ సైడ్ అంటే ఏపీ పీబీ. ఓకే, సో ఏపీ బై పీబీ ఓకే మస్ట్ బి ఈక్వల్ టు ఏక్యూ బై పిఆర్. సో కరస్పాండింగ్ ఎడ్జ్. ఓకే, సో ఏక్యూ బై పిఆర్. ఓకే, సో ఇంకొక కరస్పాండింగ్ ఎడ్జ్ వచ్చి పీక్యూ బై బిఆర్. ఓకే, సో ఏపీ అంటే మనకు తెలుసు M1/M2. ఓకే, రేషియో. ఓకే, అలానే ఏక్యూ అంటే ఎంత? ఇప్పుడు చేస్తాం, ఇట్ ఈస్ x మైనస్ x1. ఓకే, అలానే పిఆర్ అంటే ఎంత? x2 మైనస్ x. ఓకే, అలానే x2 మైనస్ x అయిపోయింది కదా. ఇప్పుడు y రేషియోస్, సో ఈ ఎడ్జ్ రేషియోస్. ఓకే, సో ఇక్కడ y మైనస్ y1 బై y2 మైనస్ y. ఓకే,
let's equal the first two terms, okay? That is m1 by m2 equal to x minus x1 by x2 minus x, okay? So if you cross multiply it, will be having here like m1 into x2 minus x equal to m2 into x minus x1, okay? If you further simplify it, it is m1 x2 minus m1 x equal to m2 x minus m2 x1, okay? Bring all the x sides one terms, okay? I'm just making m1 x2, I'm just bringing this m2 x1 this side, okay? m2 x1 equal to, I'm taking this m1x this side, okay? So it becomes plus m1x plus m2x, okay? Let's take the common here x, okay? So that it is m1 plus m2, okay? So what happened to the x here? X will become m1 x2 plus m2 x1 divided by m1 plus m2, okay? So if you equal to this term and this term, then you will get the y coordinate similar to this. So you will get the y coordinate as m1 y2 plus m2 y1 by m1 plus m2, okay? So these are the coordinates, xy coordinates for the P point, okay? That P point divides the AB line in the ratio of m1 is to m2, okay? Now we'll see example problem, okay? So here they given the 2 points. So AB is the 2 points and joining, okay? So joining line AB is dividing into 3 equal parts, okay? From this drawing line. So these are the 2 points A and B, okay? So this line we are dividing with 3 equal parts, okay? So this is the point P and this is the point Q, okay? So this distance AP equal to PQ equal to QB, okay? So it divided into three equal parts, okay? So we need to find the coordinates for the P and Q, okay? So let's take the first P point, okay? How do you find the P point? So the P point, how it is dividing this AB line? If you take all parts are equal, like 1, 1, 1, okay? Then what ratio it is dividing? AP distance is 1, okay? That means M1 is 1, okay? So the another, it is M2 means the 2 part side, the 1 plus 1, 2, okay? So it's P point, AB line divides the ratio of 1 is to 2, right? And the P point here, P point xy, okay? Xy coordinates we need to find, okay? So what is the x coordinate? We know that the suction formula is there's 2 points, it dividing with m1 is to m2 ratio. We know that it is m1 x2 plus m2 x1 divided by m1 plus m2, okay? Similarly, m1 y2 plus m2 y1 divided by m1 plus m2. So here you not remember much, okay? Just first m1 is the ratio, right? That m1 into other coordinates, like, right? B, another point coordinate, x2. Then m2 is the first coordinate, like x1. Then divide by m1 plus m2, that way, okay? So let's find this one, okay? What is the ratio? It's dividing this P point, 1 is to 2, right? So m1 is 1 here. What is the x2? This is x2, this is x1, right? So this is x1, y1 point. And this is x2 and y2 point, okay? So this is x2, right? x2 is minus 7 plus m2 is 2. What is about the x1 is the 2, okay? Divided by m1 plus m2 is 1 plus 2, right? And the y coordinate similarly, 1 into y2 is 4 plus 2 into y1 is minus 2 divided by 1 plus 2, okay? So the point is minus 1 comma 0, okay? So P point we identified as minus 1 comma 0, okay? Similarly, we need to find the Q point. So Q point, how it is dividing the ratio from the A point? If you take A to Q is 2 times 2, okay? Okay, and Q to B is 2, okay? If you just replace M1 is to M2 equal to 2 is to 1, okay? Here we have taken the 1 is to 1 and we got this result. If we take like 2 is to 1, we will get the Q point as minus 4 and 2, okay?
మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. సో నేను రిప్లై ఇస్తాను. అది ఇంకా క్లారిఫై కాకపోతే మీకు సపరేట్గా షార్ట్ వీడియో కానీ ఒక స్మాల్ వీడియో కానీ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.